హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మా ఊరి జాతర వీడియో అనమాట. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, ఓకేనా? మార్నింగ్ లేచి ఆ స్వామివారికి దండం పెట్టేసుకొని ఇంకా మేమైతే మా పనులైతే స్టార్ట్ చేసామన్నమాట. మా అత్తయ్య ఏమో ఇంటి ముందు కల్లాపు చల్లేసి ముగ్గులు పెట్టేస్తున్నారు. నేనైతే ఇంకా మిగతా పని అంతా చూసేసుకొని ఇంకా అందరం స్నానాలు చేసి తర్వాత ఇంకా ఇంట్లోకి దీపం అవన్నీ పెట్టుకొని నేనైతే ప్రసాదం ప్రిపేర్ చేశాను. పొంగలన్నము ఇంకా పెరుగన్నం అయితే పెట్టాను. పోలేరమ్మ తల్లికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసము పెరుగన్నము ఇంకా పొంగల్ పెట్టాను. ఇంకా ఈరోజు కొబ్బరికాయ కొట్టే టర్న్ వచ్చేసి మా పిల్లలు తీసేసుకున్నారనమాట. ఫస్ట్ చిన్న బాబు కొట్టాడు, ఆయనకి పగలపోయేసరికి ఇంకా పెద్ద బాబు అయితే కొట్టేశాడనమాట. ఇంకా అలా స్వామివారికి హారతి ఇచ్చేసి ఇంకా మేమైతే తిరునాళ్ళ జరిగే ఊరికైతే బయలుదేరామన్నమాట. అక్కడ అమ్మవారికి కూడా ప్రసాదం తీసుకొని ఇంకా కొబ్బరికాయలు అన్నీ తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరాము. బయలుదేరాము అంటే మీ ఊర్లో కాదా అని అడుగుతారేమో. మా ఊర్లో కాదండి, మా ఊరికి ఒక 7-8 కిలోమీటర్స్ ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఒక 7-8 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. అక్కడ జరుగుతుంది తిరణాల. ఇప్పుడు వెనక చూసినటువంటి టెంట్ వేసి ఉండింది కదా, అది మా ఊరికి మెయిన్ రోడ్డు మీద ఉంటుంది అనమాట. చిన్నది విగ్రహము అలా గుడిలాగా కట్టి ప్రతి ఇయర్ కూడా ఇదే తిరునాళ్ళ రోజు ఆ ప్లేస్లో భోజనాలు అయితే పెడతారనమాట. దారిన పోయేవాళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళు అందరూ వచ్చి అయితే భోజనం చేస్తారు ఆ రోజు. సో ఇంకా మేమైతే ఇంకా మా జర్నీ ఇలా అయితే స్టార్ట్ అయింది. మీలో ఎవరికైనా ఈ రోడ్డు అంటే ఈ హైవే ఎవరికైనా గుర్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మాకు ఇలా అంటే ఆ ఊర్లో ఎందుకు జరుగుతుంది, అంత దూరం ఎందుకు అంటే మా మామయ్య వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళండి. తర్వాత ఆ ఊర్లో పెద్ద వాగు ఉండింది. ఆ వాగు ఫుల్ అయిపోయి మొత్తం ఊరు కొట్టుకుపోయిందనమాట. అందుకోసమని ఇంకా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ డివైడ్ అయిపోయారు. ఒక 4 ఊర్లలాగా అలాగైతే సపరేట్గా అయితే వెళ్ళిపోయారనమాట. అందుకోసము 7 కిలోమీటర్లైనా 8 కిలోమీటర్లైనా ఇంకా ఆ ఊరిలో జరిగే జాతరనే మా వాళ్ళందరూ కూడా మా ఊరి జాతరగా భావించుకొని అంత దూరమైనా కూడా వెళ్తారనమాట. సో ఇప్పుడైతే మనము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మొత్తం పొలాలు ఉంటాయండి ఒక సైడ్ మొత్తము, ఇటువైపు ఏమో ఊరు ఉంటుంది. కనిపిస్తుంది కదా చక్కగా. సో ఈ ఊర్లన్నీ ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా? ఇంకా రోడ్ల మీద చెరుకు గడలు ఇక చిన్నగా ఇంకా ఈవినింగ్ తిరునాళ్ళు జరుగుతుంది కదా, అందరూ వస్తారు కదా ఆ తిరునాళ్ళ కోసము. అలా జైంట్ వీల్ ఇంకా పిల్లలు ఎగిరేటివి అన్నీ చాలా అయితే పెట్టారనమాట. అంగళ్ళు కూడా అప్పుడే మార్నింగే కాబట్టి అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా తిరునాళ్ళలో అయితే అన్నదానము, అలాగే అన్నదానం అయితే సపరేట్ ఒక 5-6 టెంట్లేసి అయితే అన్నదానం చేస్తున్నారండి. ఎంతమంది వస్తే అంతమందికి అన్నదానం చేస్తారు. ఎక్కడ కూడా ఎవరు వాటర్కి ఇబ్బంది పడకుండా వాటర్ సప్లై చేశారు. ఇంకా ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే ఫస్ట్ ఎయిడ్ కోసము అక్కడ ఒక టీమును కూడా అరేంజ్ చేశారు. ఇంకా పొంగల్ పెట్టుకోవడానికి గుడి పక్కన అయితే ఇలాగా పొయ్యిలు పెట్టేసి అక్కడే పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారనమాట. మేమైతే ఇంటి దగ్గరే పెట్టుకొని వచ్చాము. ఎందుకంటే ఆదివారం కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అదిగాక తిరునాళ్ళ ఇంకా ఆదివారము కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి మేము ఇంట్లోనే పెట్టుకొని వచ్చాము. ఇంకా ఇటుపక్క వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఇంకా సాయిబాబా గుడి అనమాట, దగ్గరే ఉంటాయి. ఇలా అయితే ట్రాక్టర్లో అందరూ అయితే గుడి చుట్టూరు ఒక 3 రౌండ్లు అయితే వేస్తారనమాట. ఇంకా చెప్పాలంటే కొంతమంది ఇంకా సండేనే కదా అని చెప్పేసి యాట్ల కూడా కోసేసారనమాట. అక్కడే ఆదివారం కదా అని చెప్పేసి, ఆదివారం అమ్మవారికి ఇష్టం అని చెప్పి యాట్ల కూడా కోసేశారు. మేమైతే అమ్మవారిని దర్శించుకోవడానికి అల్లాడిపోయాంలేండి, అంత హెవీగా ఉంది క్రౌడ్ అయితే. ఇరుక్కొని వెళ్ళిపోయాము. ఇంకపోతే ఇక్కడ మీకు ట్రాక్టర్లో కనిపించిందా చిన్న ప్రభల్లాగా, అవి మొక్కుబడి ప్రభలండి. ఎవరన్నా మొక్కుకొని మేము అమ్మవారికి మాకు ఇది జరిగితే మేము ఈసారి తిరునాళ్ళకి ఇలా మొక్కుకొని ఇలా ఒక ప్రభను అయితే కట్టుకొని రావమ్మా అని చెప్పేసి అమ్మవారికి మొక్కుకుంటారంట. మా అక్కని అడిగితే చెప్పారు. ఇంకా మేమైతే అందరము అమ్మవారిని దర్శించుకొని ఇంకా అక్కడ మజ్జిగ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటరు, ఫుడ్డు
మజ్జిగ, ఏమన్నా ఎమర్జెన్సీ అయినా చూసుకోవడానికి అంతా చాలా చక్కగా అయితే ప్రొవైడ్ చేశారనమాట. అంటే ఇది టెంపుల్ వచ్చేసి హైవే పక్కనే ఉంటుంది, అందుకోసం కొంచెం వెహికల్స్ రద్దీ కూడా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే పెద్ద పెద్ద లారీలు అవన్నీ పోతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నైట్ టైం అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. తిరునాళ్ళ టైం కదా, జనాలు ఎక్కువ మంది వస్తుంటారు, క్రౌడ్ కదా, చాలా అంటే చాలా మంది వస్తారు జనాలు. అందుకోసమని చాలా ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ ఒకవైపు, తిరునాళ్ళ ఒకవైపు ఫుల్ రద్దీ ఉంటుంది. ఇంకా మేమైతే అమ్మవారిని దర్శించుకొని అన్నీ అలా చూసేసి ఇంకా మేము ఇంటికైతే తిరుగు ప్రయాణం అయ్యాము. ఇంకా తిరుగు ప్రయాణం అయిపోయేలోపు మా వారిని ఒక 2 మినిట్స్ ఆపండి, ఇట్లా నేను ఒక చిన్న వీడియో తీసుకుంటానన్నాను. అంతలోకి చెరుకు గడలు కూడా తీసుకున్నాము. నైట్ తీసుకోవాలంటే ఇబ్బంది అయిపోద్ది, ఆ రష్లో తీసుకోలేము, ఇప్పుడే తీసేసుకొని వెళ్ళిపోదాము అనేసి మా వారు అన్నారు. సో అది మంచి ఐడియానే కదా అని చెప్పేసి మా వారైతే చెరుకు గడలు తీసుకోవడానికి వెళ్ళాడు. ఇక నేనైతే ఇలాగ చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఈ ప్రభలన్నీ మార్నింగ్ నుంచి కడతారనమాట. కట్టడం స్టార్ట్ చేసి నైట్కి అయితే మొత్తం రెడీ చేస్తారు. చూడండి, ఇక్కడైతే మీకు ఓన్లీ 3 పెద్ద ప్రభలు కనపడతాయి. ఒకటేమో చిన్న ప్రభ, అంటే మొక్కుబడి ప్రభలాగా కట్టి, మొక్కుబడి ప్రభ కన్నా కూడా ఇంకా కొంచెం పెద్ద ప్రభ కట్టి దాని మీద మేబీ ఏదన్నా కోలాటం కానీ అట్లా ఏమన్నా చేస్తారేమో. ఇంకా మా వారైతే చెరుగడలు తెచ్చారు. మాకే కాదండి చెరుగలు, మా భరతుడికి కూడా కొంచెం గడ్డ అయితే తీసుకెళ్ళామన్నమాట. ఎందుకంటే మా భరతుడు చాలా ఇష్టంగా తింటుందని. తర్వాత మా చిన్న వదిన వాళ్ళ బాబా అయితే బస్తీకి ఇలా నడుచుకుంటూ పోతున్నారు, మాకు కనిపించారు. ఇంకా మేము కారు ఆపుకొని వాళ్ళని కూడా మా కార్లో ఎక్కించుకొని ఇంటికైతే బయలుదేరాము. ప్రభలు అయితే అండి చాలా కష్టం కట్టడము. సో చాలా బాగా అయితే కడుతున్నారు. మీరు చూసింది 3 కానీ ఈవినింగ్కి 5 ఉన్నాయి, 5 పెద్ద ప్రభలు అనమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఏం జరిగిందో మీకు తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇక మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి కొంచెం అలా రిలాక్స్ అవ్వగానే మా పెదనాన్న ఫోన్ చేశారనమాట. ఇక్కడ లంచ్ రెడీ అయిపోయింది, రండి అందరూ తినడానికి అని చెప్పి కాల్ చేశారు. ఇక మేమైతే మీకు మెయిన్ రోడ్డు మీద చిన్న టెంపుల్ టెంట్ వేసి ఉండింది అని చూపించాను కదా, అక్కడేనమాట. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అన్నదానం అయితే జరుగుతుంది. ఇంకా సో మేమైతే తినేసి ఇంటికి మళ్ళీ వచ్చేసాము. ఇంకా మేము తినేటప్పుడు మా పెద్ద వదిన వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా వాళ్ళు రోడ్లోనే దిగి మాతో జాయిన్ అయ్యారు తినేటప్పుడు. ఇంకా తర్వాత మా పెద్ద వదిన, మా అత్త, మా చిన్న వదిన ఇంకా వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు. ఇక మా పిల్ల గ్యాంగ్ వచ్చేసి నేను అట్లా మెహందీ పెట్టాను. ఇంకా తర్వాత మా పిల్లలందరూ కలిసి ఇలా అయితే గేమ్స్ స్టార్ట్ చేసామన్నమాట. డ్రమ్స్ అలాట్స్ ఆడుతున్నారు, మీరు కూడా చూసేసేయండి. పాపం కష్టపడిపోతున్నారు చెప్పడానికి. వాడేమో సైగలు చేయడము, వీళ్ళేమో చెప్పడము, చాలా ఫన్నీగా అయితే నడిచిందనమాట. మొత్తం ఫ్యామిలీ డే అనే చెప్పాలి. ఫ్యామిలీతో చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మధ్య మధ్యలో కూల్ డ్రింక్స్ అని ఇలా సర్వ్ చేసుకుంటూ, తాగేవాళ్ళు తాగుతూ, సర్వ్ చేసేవాళ్ళు సర్వ్ చేస్తూ చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఒక 2-3 అయితే మిస్ అయ్యారనమాట మా బ్యాచ్లో. అంటే మా పెద్ద వదిన వాళ్ళ మా చిన్న వదిన వాళ్ళ పెద్ద బాబు, ఇంకా మా చిన్న తోడుకోళ్ళ వాళ్ళు రాలేదనమాట. ఇంకా అలా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయిన తర్వాత ఇలా అయితే మిద్దె పైకి వెళ్ళేసి ఆ ఒంగులు దూకులాట ఆడుతున్నాము. ఇంకా చూడండి, నైట్ ప్రభకు లైటింగ్ వేస్తే మా ఇంటి మిద్దె ఎక్కితే ఇలా కనిపిస్తుంది. అలాగే ఇంకా ఇన్ని వైపరీత్యాలలో మా తిరునాళ్ళ జరిగిందంటారా, జరగలేదంటారా? ఫుల్ గాలి, ఉరుములు, మెరుపులు, ఆకాశం రంగు కూడా మారిపోయిందనమాట. సో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి, మా ఊరు తిరునాళ్ళ జరిగి ఉండదా? మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా ఈ తిరునాళ్ళ ఐడియా ఉందా లేదా? ఐడియా ఉన్నా లేకపోయినా కామెంట్ చేయండి. మీ సైడ్ కూడా ఇలా జరుగుతుందా లేదా అది కూడా కామెంట్ చేయండి. సో ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా కలుసుకుందాము. తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి తిరునాళ్ళ జరిగి ఉంటుందా లేదా అని. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.